అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి ఎదురైనటువంటి చేదు అనుభవం ఏదైతే ఉందో దాని గురించి మనం ప్రత్యేకంగా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మార్చి 7వ తారీఖు పశ్చిమ గోదావరి జిల్లా సాక్షి ఎడిషన్లో ఒక కథనం వచ్చింది, రామయ్య ఇటు చూడవయ్య అని. ఈ కథనం సారాంశం ఏంటంటే, బ్రిటిష్ కాలం నాటి అంటే సుమారు 80-90 సంవత్సరాలు అయినటువంటి రామాలయం ఏదైతే ఉందో అది శిథిలావస్థలో ఉంది. కనీసం పూజలు పునస్కారాలు పక్కన పెడితే ఆ ఆలయం ఒకటి చెత్త వేయడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా, అక్కడికి ఎవరు వెళ్లకుండా, కనీసం శుభ్రం కూడా చేయకుండా ఒక దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని కథనం వచ్చింది. ఈ కథనాన్ని చూసినటువంటి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు తన మనుషుల్ని పంపించి ఆలయాన్ని శుభ్రం చేయండి అని పంపించారు. స్థానిక క్రైస్తవులు ఆర్ఆర్ఆర్ గారు పంపినటువంటి ఆ వ్యక్తుల్ని అడ్డగించి ఆ రామాలయంలోకి వెళ్లకుండా కనీసం ఆ దేవాలయాన్ని శుభ్రం కూడా చేయొద్దు అని అడ్డుకున్నారు. ఇది తెలిసినటువంటి రఘురామకృష్ణరాజు గారు ప్రత్యేకంగా ఆయనే ఆ దేవాలయాన్ని సందర్శించాలని సంకల్పించి అక్కడికి వెళ్ళి ఆ దేవాలయాన్ని బాగు చేసి మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలి, అదేవిధంగా దాంట్లో నిత్య ధూపదీప నైవేద్యాలు జరగాలనే సంకల్పంతో అక్కడికి వెళ్ళి అక్కడ స్థానికులతో మాట్లాడుతుండగా కొంతమంది క్రైస్తవులు దాన్ని అడ్డుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. నీకేంటి అబ్జెక్షన్? ఇప్పుడు చెప్పు. గుడి కట్టుకుంటే నీకేంటి అబ్జెక్షన్? ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎందుకు వస్తారు నీ పేదాలు? మొత్తం చూసుకున్నాం, మొత్తం చూసుకున్నాం. విభేదాలు లేకుండానే ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? చూశారు కదా, అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళినా కూడా స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఏ విధంగా అయితే మిమ్మల్ని రామాలయంలోకి వెళ్ళనివ్వము, దాన్ని పరిశుభ్రం చేయనివ్వము అనేటటువంటి అడ్డుకుంటూ అంత ధైర్యం ప్రకటించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎక్కడ తప్పు జరిగింది అనేటటువంటి దాన్ని ఒకసారి విశ్లేషిస్తే ఒక 50 నుంచి 70 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 1952లో మొట్టమొదటి ఎలక్షన్స్ జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గం మొత్తంలో రాజులే పాలకులుగా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ రాజుల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళు మెజారిటీ ఉంటారు, మంచి చెడు అన్నిటికీ ముందుంటారు అనే ఉద్దేశంతో ఏ పార్టీ వాళ్ళైనా రాజులు నిలబెట్టడం, అక్కడ రాజులు గెలవడం అనేటటువంటిది సహజం. 50-60 సంవత్సరాల క్రితం అక్కడ చర్చిలు లేవు, క్రైస్తవులు లేరు, ఈ దిక్కుమాలిన పాస్టర్లు కూడా లేరు. ఈ 60-70 సంవత్సరాల క్రితం కొంతమంది పాస్టర్లు అక్కడికి వచ్చి రాజుల దగ్గరికి వచ్చి, అయ్యా మేము మందిరం కట్టుకుంటాము, మాకు ఏదైనా సహాయం చేయండి అన్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ స్థానిక నాయకులు కానీ వీళ్ళేదో మందిరం కట్టుకుంటానంటున్నారు, సరేలే పోతే పోనీలే, పాపం మన దగ్గరే పనిచేసే వాళ్ళు మన వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉండేది. ఇది చాలామంది గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి ఇది రిలేటబుల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ మీరు కూడా ఆలోచించి మీ గ్రామంలో జరిగినటువంటి పరిణామ క్రమాన్ని విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ 60-70 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి మందిరాలు కట్టుకుంటామయ్యా, 50 ఇవ్వండి, 100 ఇవ్వండి అని చెప్పి ఇదే రాజుల దగ్గర డబ్బులు తీసుకొని మందిరాలు కట్టుకున్నారు. నిజానికి వాళ్ళకప్పుడు ఆ మందిరం అంటే అది ఏం మందిరమో కూడా తెలిసే పరిస్థితి ఉండేది కాదు. చాలామందికి మందిరం అంటే మనం కూడా ఒక గుడి కట్టుకుంటాం, వాళ్ళు కూడా ఏదో గుడి కట్టుకుంటారు అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 60-70 సంవత్సరాల క్రితం. ఒక 20 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏం మారిందంటే, ఆ మందిరం పేరుతో ఉన్నవే చర్చిలుగా చెలామణి అయ్యి అదే చర్చిల్లో మైకులు పట్టుకొని హిందూ దేవీ దేవతల్ని దూషించడం మొదలుపెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి హిందువులు ఎందుకు ఈ చర్చిలలో మైకులు పట్టుకుని హిందూ దేవీ దేవతల్ని దూషిస్తున్నారు అని తిరగబడేటటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులు తిరగబడ్డారు, ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి 1970-80 కాలంలో ఉండేది. ఇంకో 20 సంవత్సరాలు గడిచిన తర్వాత విదేశాల నుంచి విచ్చలవిడిగా వచ్చినటువంటి డబ్బు, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారానికి చేసుకోవాల్సినటువంటి కావలసిన సహకారాన్ని అందించినటువంటి కారణంగా ఈ చర్చిలలో హిందూ దేవీ దేవతల్ని దూషించిన వాళ్ళని అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద అక్రమ SC/ST అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని కనీసం దరిదాపుల్లోకి రానియకుండా హిందువుల్ని చేసేటటువంటి పరిస్థితి
2000 దశకంలో చూడొచ్చు. ఇంకా 2006 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత ప్రచారం చేసేటటువంటి వాళ్ళని అడ్డుకున్న వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి పంచాయతీలు చేసి 10,000కో 20,000కో సెటిల్మెంట్లు చేసుకున్నటువంటి దాఖలాలు ఊర్లలో కోకొల్లలు. నాకు 4-5 సంవత్సరాల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది శ్రీకాకుళం నుంచి. సార్, ఇట్లా మీరు మత ప్రచారానికి వ్యతిరేకంగా బాగా పోరాటం చేస్తున్నారు, మీ శివశక్తి సంస్థ, చాలా సంతోషం అండి. వీళ్ళ అరాచకాలు భరించలేకపోతున్నాం మా ఊర్లలో. పొద్దస్తమానం మైకులు పెట్టడం, హిందువుల్ని తిట్టడం, హిందూ దేవీ దేవతలను తిట్టడం, అరాచకాలు చేస్తున్నారండి అని. అదేంటండి, మీరు అడ్డుకోవచ్చు కదా, ఆపచ్చు కదా అంటే మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారండి. ఇంతకుముందు 2004, 2005, 2006 కాలంలో బాగా అడ్డుకునే వాళ్ళం అండి. మేము ఎక్కడ అడ్డుకున్నా అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేసి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసేటటువంటి వాళ్ళు అని చెప్పి ఆ కాలర్ చెప్పడం జరిగింది. అంటే దీని పరిణామ క్రమాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఒక 70 సంవత్సరాల క్రితం మేము మందిరాలు కట్టుకుంటామయ్యా అని ఏ వ్యక్తుల దగ్గరికైతే వెళ్ళి చాలా గ్రామాలలో ఈ క్రైస్తవులు పాస్టర్లు మందిరాలకు డబ్బులు తీసుకొని ఆ చర్చిలు నిర్మించి, అదే చర్చిల్లో 20 సంవత్సరాల తర్వాత మైకులు పట్టుకుని హిందూ దేవీ దేవతల్ని దూషించి, ఎందుకు దూషిస్తున్నావు అని అడిగితే అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారంటే, ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే పాడైపోయినటువంటి హిందూ దేవాలయాన్ని తోటి హిందువుల డబ్బులతో, అవసరమైతే తన సొంత డబ్బులతో నిర్మించడానికి ముందుకొస్తే, నువ్వు మీ దేవాలయాన్ని నిర్మించడానికి వీల్లేదు, మేము అడ్డుకుంటాము అని ఈ క్రైస్తవులు పాస్టర్లు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, వాళ్ళ పరిణామ క్రమము ఏ విధంగా ఒక విశృంఖలత్వంగా, ఒక అరాచకత్వంగా, ఒక దౌర్జన్యంగా తయారైందో ప్రతి సాధారణ హిందువు అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళే కొంత అవేర్నెస్తో నుండి అసలు ఈ మందిరాలంటే ఏంది, ఈ చర్చిలు అంటే ఏంది, ఏ శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మతం ఏంది, దీనివల్ల మనకు భవిష్యత్తులో కలిగేటటువంటి ప్రమాదం ఏంది అని కనుక ఆలోచించగలిగితే ఇప్పుడు మనకి ఇన్ని కష్టాలు, ఇన్ని తిప్పలు ఉండేవి కాదు. చాలా ఊర్లలో మైకుల్లో దేవుళ్ళను ఇష్టారీతిగా విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళు వ్యభిచారులు అనే విధంగా స్పష్టంగా మైకులు పట్టుకొని మాట్లాడడం. రీసెంట్గా ఒక పాస్టర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా తల తీసేస్తామనే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసేవాళ్ళం కాదు. ఇదే విధంగా చరిత్రలో కూడా ముస్లింలు మన మీద దండయాత్ర చేయడానికి వచ్చి మన హిందూ రాజుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయి వాడి తలని మన హిందూ రాజుల పాదాల దగ్గర పెట్టి, నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి అనేవాడు. మన హిందూ రాజులు పౌరుషంతో, విజయ గర్వంతో సరే పో బతుకుపోరా అని వదిలేసేవాడు. వాడు మాట వేసి మళ్ళీ కొంత సైన్యాన్ని తీసుకొచ్చి, ఈసారి హిందూ రాజు నేను ఓడిపోయాను, నన్ను క్షమించమని అడిగే అవకాశం లేకుండా తలలు తీసుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు, నక్కజిత్తుల వేషాలు వేసేటటువంటి వాళ్ళు. అదేవిధంగా క్రైస్తవులు కూడా వ్యాపారం పేరుతోని భారతదేశానికి వచ్చి ఈ దేశంలో కోటాను కోట్ల సంపదను దోచుకుని వెళ్ళి ఇక్కడ ఒక దిక్కుమాలిన మతాన్ని వదిలేసి, కొంతమంది మూర్ఖుల మెదల్లో వదిలేసి ఈరోజు మనం వాళ్ళ మూర్ఖపు మాటలు, మూర్ఖపు వ్యవహారాలు చూసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇప్పటి నుంచైనా హిందూ జాతి మేల్కొని ఆ ఇస్లాం క్రైస్తవాల యొక్క వ్యాప్తి ఏ విధంగా జరిగింది, అవి ఇంకా వ్యాప్తి చెందేటటువంటి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ముస్లింలు ఏ విధంగా మత మార్పిడి చేస్తున్నారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, హిందూ అమ్మాయిల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు, క్రైస్తవులు ఏ విధంగా మత మార్పిడి చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా వాళ్ళ మత ప్రచారాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో కనీసం మనల్ని దేవాలయానికి పోవడానికి కూడా గేటు దగ్గర వాడు నిలబడి మీరు గుళ్ళోకి పోవడానికి వీల్లేదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నంగనాచి మాటలు వేసుకుంటూ ఏదో మాకు మందిరం కట్టుకుంటాం 500 ఇవ్వండి అయ్యా, 200 ఇవ్వండి అయ్యా అనే స్టేజ్ దగ్గర నుంచి ఈరోజు నీ గుళ్ళోకి నువ్వు పోవడానికి వీల్లేదు అని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఆపే స్థితికి వాళ్ళు వెళ్ళారంటే ఖచ్చితంగా కొంతమంది గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులే. ఇప్పటికైనా రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకోండి, ప్రజలు బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ మత తత్వ విధానం, వాళ్ళ బైబిల్ విధానం, వాళ్ళ ఖురాన్ విధానం మీద మనం అవగాహన తెచ్చుకోకపోతే భవిష్యత్తులో ఇంకా చాలా ప్రమాదం. ఇంకా ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి,
ఎప్పుడు ఏ సందర్భంలోనైనా ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, లేకపోతే హిందూ సంస్థలు ఏం చేసినాయి, మీరేం చేశారు అనేటటువంటి విధంగా కొంతమంది ప్రశ్నించవచ్చు. వాళ్ళకున్నటువంటి భావోద్వేగాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ ఒక 70-80 సంవత్సరాల పరిణామ క్రమంలో వాళ్ళు ఏ స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారో మనం విశ్లేషణ చేస్తే మనం కూడా మొదలు పెట్టాము. ఇప్పటి నుంచి ఇంకొక 10, 15, 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇలా పనిచేస్తే తప్ప వాళ్ళ యొక్క ప్రభావాన్ని తగ్గించలేము. ఒక్క రాత్రిలోనో ఒక్క రోజులోనో ఈ మత ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళ కుట్రల్ని కుయుక్తుల్ని సమాజానికి చెప్పలేము. అది ఒక నిరంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. మేము రామసేతు అనేటటువంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినటువంటి సందర్భం కూడా అదే. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా హిందూ కార్యక్రమాలు జరగాలి. క్రైస్తవ మతమార్పిళ్ల పట్ల, లవ్ జిహాదుల పట్ల ప్రతి హిందువుకు ప్రతి కుటుంబానికి అవగాహన ఉండాలి. హిందూ చైతన్యమే ఈ రాబోయేటటువంటి పెను ప్రమాదాన్ని అరికట్టేటటువంటి ఒక వజ్రాయుధంలాగా మారుతుంది. కాబట్టి ప్రతి హిందువు చైతన్యం అవ్వాలి. చైతన్యమైనటువంటి హిందూ సమాజము సమస్య వచ్చినప్పుడు ఐకమత్యంగా ఆ సమస్య మీద పోరాడాలి. ఆ ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క హిందువు దీన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.